జిల్లా డక్కిలి మండలం వెల్లంపల్లి గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల యందు ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూడల పెంచలయ్య, ఉపాధ్యాయులు పిచ్చుక తేజోవర్మ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూడల పెంచలయ్య మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నత అధికారుల మార్గదర్శకాల ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి చైర్మన్ చేత జెండా ఆవిష్కరణ చేయించడం జరిగిందని, స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన పోరాట యోధుల గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. అదే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పిచ్చుక తేజోవర్మ మాట్లాడుతూ ఈరోజు మన దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, బ్రిటిష్ పాలన నుంచి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్లు నేటితో పూర్తవుతుందని, ఈ సందర్భంగా మన స్వేచ్ఛ, మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనం ఓసారి స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని అభిలాషిద్దామంటూ ఆయన గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం శ్రీహరి, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, ఇంప్లిమెంట్స్ ఏజెన్సీ వరలక్ష్మి, పాపయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.